ఏదో ఒక నలుగురు నాయకులు కూర్చుని మాట్లాడుకుంటే అయిపోదండి. ఇప్పుడు మీరు తిరిగి ఇప్పుడు వచ్చారు ఇక్కడికి. ఏం తిరిగితే ఓట్లు వస్తున్నాయా మనకి రావట్లేదా అని లెక్కేసుకోవాలా. అవకాశం వచ్చింది, ఛాలెంజ్గా తీసుకుని రాష్ట్ర కార్యదర్శిగా పార్టీని ఏదో బతికించాలి, లేదంటే కొంచెం పెంచాలని చెప్పి ప్రయత్నం చేస్తాను. అంతే. దట్స్ ఎ గుడ్ ఎఫర్ట్. కానీ తెలుగు రాష్ట్రాల్లో దురదృష్టవశాత్తు కమ్యూనిస్టు నాయకుల మీద కమ్యూనిస్టు క్యాడర్కే నమ్మకం పోయింది. మా వాడిని కొనేసినట్టున్నారు అంటున్నారు. ఈ పదం ఇంతకుముందు ఎప్పుడు ఉండేది కాదు కదా. అంటే మనం ఉన్నట్టు మాట్లాడుకుందాం, తప్పులేదు. నేను కూడా చెప్తాను. ఇప్పుడు కొననేని సాంబశివరావుని కొన్నాడు అని ఎవడు అండవు, అమ్ముడు పోయే మనిషి అని అండవు. అలా చాలామంది ఉన్నారు, సిపిఎంలోనూ ఉన్నారు, సిపిఐలోనూ ఉన్నారు. బట్ ఇన్ జనరల్ వచ్చేటప్పటికి ఏదో మా వాళ్ళు ఏదో పై లెవెల్లో సోల్డ్ అవుట్, వాళ్ళు చెప్తే మేము చేయాలా. ఒక్క మాట చెప్పండి. ఇది మా వాళ్ళు అనేదానికంటే మా వాళ్ళు అంటున్నట్లుగా ఇందాక నేను చెప్పబోయింది అది. చెప్పండి. సోషల్ మీడియా ఆయన ఎవరో ఒక ఆయన ఉన్నాడు, మల్లన్నో ఎల్లన్నో, తీర్మార్మల్లన్న. ఆయన ఎన్ని మారుతాడండి, ఆయన అంటాడు మమ్మల్ని. రాజేంద్ర, ఈటెల రాజేంద్ర అంటాడు సార్. ఈటెల రాజేంద్ర టీఆర్ఎస్లో ఉంటే మమ్మల్ని వాటేసుకునేవాడు, నేను చెప్తున్నాను. అట్లా మీరు ఎక్కడైనా చూడండి మమ్మల్ని వాళ్ళు విమర్శలు పెడుతూ మా వాళ్ళలో నుంచి వచ్చినట్టుగా అట్లా చేస్తున్నారు కూడా, వాళ్ళు చేస్తున్నారు. కానీ మా వాళ్ళు ఇట్లా మా నాయకులు కాకపోతే అన్రెస్ట్ వాళ్ళతో ఎందుకు పెట్టుకున్నారు అనేది కోపం ఉంటుంది. అమ్ముడు పోయారనే మాట అనేది అయితే నాకు తెలిసి కాదు. మీరు సాంబశివరావు గారు వాళ్ళంత అనుభవం ఉంది కదా, 4 దశాబ్దాలు దాటింది ఉంది సార్. మీరు ఒకసారి గమనించారు లేదా, సంవత్సరం తెలుగుదేశం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉన్న సందర్భంలో మీ కింది స్థాయి కార్యకర్తల మనోభావాలు భిన్నంగా రాష్ట్ర స్థాయిలో పొత్తు పెట్టుకున్నారు, దెబ్బతిన్నారు. అప్పుడు అందరూ తెలుగుదేశం దెబ్బతింది, మీరు దెబ్బతిన్నారు. అది 89. అదే నేను చెప్పేది 89. అవునా? అవును. సో ఇది ఒక ప్రామాణికంగా ఉండాలి. ఇప్పుడు మునుగోడులో మీ కార్యకర్తలు ఎందుకు అసంతృప్తితో అసహనంగా ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళేమి సమాజంలో భాగమే కానీ విడిగా ఉండరు. మామూలుగా వాళ్ళు ఇతరులాగానే కూలీనాలి చేసుకుని వాళ్ళ బతుకుదేరు వాళ్ళు బతుకుతుంటారు. మీరేమో ఇల్లు వాళ్ళకి వెళ్ళి బియ్యం ఎవరో ఇంటర్ కనెక్టివిటీ, ఈ భావాలు అటు జరుగుతూ ఉంటుంది. సో అది ఓకే, వీళ్ళు ఇలా ఉన్నారు అంటే గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఎలా ఉంది అనేది మీరు అసెస్ చేయాలి కదా. అది మీ నాయకత్వం వైఫల్యాలు కదా. ఒకటి ఏంటంటే ఎప్పుడు కూడా నాయకత్వం నిర్ణయాలకి కింది స్థాయి వాళ్ళకి ఆ గ్యాప్ చాలా సందర్భాల్లో, ఎందుకంటే ఒక అధికార పార్టీకి ఎప్పుడు సపోర్ట్ చేస్తామో అది చాలా గ్యాప్ ఉంటుంది. మీరు అన్నట్లుగా 89లో అప్పుడు గిరి గారు టవరింగ్ పర్సన్, గిరిప్రసాద్ గారు ఒక రామారావు గారి మీద, రామారావు గారు కూడా టవరింగ్ పర్సనాలిటీ అటు. అప్పుడు కాంగ్రెస్ అదంతా ఇట్ వెంట్ బ్యాక్. గిరిప్రసాద్ గారు రోజుకు ఒక అంశం మీద ఒక ఉత్తరం, ఆ దశ నుంచి పూర్తిగా చివరిలో పీక్ ఆఫ్ ద టైంలో పూర్తిగా యూటర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో హీ ఫేస్డ్ సో మచ్ క్రిటిసిజం. ఆయన వ్యక్తిగతంగా అనలేదు అసలు, అప్పుడు అనడానికి లేదు, పరిస్థితులే లేవులేండి వాస్తవం. వాళ్ళంటే పాపం కూడా అదే అయినా సార్ అప్పుడు కూడా ఇట్లనే కార్యకర్తలు జెండాలు గొడవ చేశారు. మేము మా దగ్గరే పెద్ద గొడవ జరిగింది, మళ్ళా దాన్ని సరి చేసుకున్నాం. అట్లనే ఇప్పుడు ఇక్కడ కూడా మీరు పై నిర్ణయాలప్పుడల్లా కొంత తేడా వస్తుంది సార్. మాకు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నప్పుడు ఇదే గొడవ చేశారు. పోయినసారి అది కాదు, నేను నా పాయింట్ అది కాదు. కాంగ్రెస్తో పొత్తా తెలుగుదేశంతో పొత్తా కాదు, అక్కడ ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా వ్యవహరించడం అనేది ఇక్కడ ఇష్యూ. అది మీరు 89లో గిరిప్రసాద్కి వ్యతిరేకంగా వాళ్ళు అప్పుడు పొత్తు పెట్టుకోవడాన్ని వ్యతిరేకించారు తీవ్రంగా కమ్యూనిస్టులు. అంటే అప్పుడు ఎలక్షన్స్లో తెలుగుదేశం ఓడిపోయింది కదా. అది జనరల్గానే ఓడిపోయింది. అదేనండి నేను చెప్పేది, జనరల్గానే. ఖమ్మం గురించి మాట్లాడడం జనరల్గా దగ్గర గెలిచాం, ఖమ్మం గెలిచాం. మీ దగ్గర ఏంటంటే అది ఇంకా అప్పటికి ఆ రోజుకి మీరు బలంగా ఉన్నారు కనుక. నేనేది ఏంటంటే జనరల్గా అక్కడ ఉన్న వాతావరణము ఒక ప్రభుత్వానికి అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు కమ్యూనిస్టులు కూడా దానిలో భాగంగానే ఉంటాం. మీరు రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో తీసుకున్న నిర్ణయాలను వాళ్ళు ఏం ప్రభావితం చేయలేరు, వాళ్ళు దానికి విరుద్ధంగా ప్రజల మనసు కూడా మార్చలేరు. అందుకే రిజల్ట్స్ అట్లా ఉంటాయి. అట్లాంటి తెలిసినప్పుడు అది ఒక లెసన్ అవ్వాలి కదా అంట నేను.
నేను ఒకటి చెప్తా సార్, అప్పుడే తీసుకుందాం. మేమేం చేయాలి అప్పుడు ఉంది సపోజ్ ఓన్లీ టూ పార్టీస్, కాంగ్రెస్ తెలుగుదేశం, 2 పార్టీస్ ఫర్ దేర్. ఎస్. తర్వాత థర్డ్ మా గిరిప్రసాద్ గారు లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ జస్ట్ మేడ్ సమ్ ఎక్స్పెరిమెంట్. అవును. సో అల్టిమేట్లీ అది కుదరదు అనుకున్నాం. మేము ఏం చేయాలి, ఇక అది కుదరినప్పుడు ఉంటే సొంతంగా పోవాలి, లేదనుకుంటే ఉన్న దానిలో బెస్ట్ అట్లా. ఇప్పుడు కూడా పోతే సొంతంగా వెళ్ళాలి. మేము సొంతంగా వెళ్ళే పరిస్థితి లేదు, అందులో ఇది బై ఎలక్షన్.